కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు ముందుకు వెళ్తాయి. గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కర్కాటక రాశివారు ఈరోజు నాగేంద్రాయ నమః అని చెప్పి 11 సార్లు చదువుకొని శివునికి భస్మోదకాన్ని సమర్పించండి. మీకు ఆరోగ్యం మెరుగుపడి ఆటంకాలు తొలగిపోతాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు కొంతవరకు ముందుకు వెళ్తాయి. ముఖ్యమైన సమస్యలు అదే విధంగా కొనసాగుతాయి. మిత్రుల నుంచి సహకారం లభిస్తూ ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు మీ ముందుకు వస్తాయి. సింహరాశి వారు ఈరోజు నవనాగాయ నమః అని చెప్పి నవనాగులకు దండం పెట్టుకొని శివునికి తైలాన్ని కొంచెం నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. మీకు కొంత కలిసి వస్తుంది. కన్యారాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రయాణాల్లోపట జాగ్రత్తలు అవసరము. భాగస్వాములతోని కొంత మీకు మాట పట్టింపు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. కన్యా రాశివారు ఈరోజు నాగమయ్య పుట్ట దగ్గర కానీ లేదా నాగదేవతాయే నమః అని చెప్పి ఆ నాగేంద్రునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.